ఇరిగేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి సవాల్ను తాము స్వీకరిస్తున్నామని చెప్పారు. మైక్ కట్ చేయకుండా కెమెరా తిప్పకుండా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని రోజులైనా ఏ ప్రాజెక్టు మీద అయినా చర్చించడానికి సిద్ధమన్నారు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని సవాల్ చేశారు. దేవాదులపై తాము తట్టి లేపితే ప్రభుత్వం నిద్రలేచిందని ఆయన విమర్శించారు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి, కానీ పనులు కావడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో వరంగల్లో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. అసెంబ్లీలో అంటుండే ఎస్ మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. మేము 9.5 ఏళ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏళ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినవా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరేం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. పొంగులేటి డేట్ మారింది, ఉత్తమ్ గారు డేట్ మారింది, ఇప్పుడు నువ్వు ఇంకో డేట్ పెట్టినావు. డేట్లు డెడ్ లైన్లు మార్చకుండా త్వరితగతిన దేవాదుల పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించు రేవంత్ రెడ్డి, అది తీపి కబురు అవుతుంది. డిఏలు ఇస్తేనో, పిఆర్సీ ఇస్తేనో, పెండింగ్ వేతనాలు, వాళ్ళకు రావాల్సిన బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు ఇస్తే అది తీపి కబురు అవుతుంది. నువ్వు ఇచ్చింది పాత కబరే తప్ప తీపి కబరేం లేదు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయమే. ఇంట్లో కొత్త మాట ఒక్కటి కూడా లేదు. నిజంగా మా జర్నలిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాడు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఉద్యోగస్తులతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ ఫ్రీ హెల్త్ స్కీమ్ ఆ రోజు మేము తెచ్చాం. జీవో కూడా ఇచ్చినాం. అదే రోజు జీవో కూడా ఇచ్చినాం.